ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? తెలంగాణ పురపాలక శాఖ మంత్రివర్యులు మరియు ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే పురపాలక శాఖ కూడా ముఖ్యమంత్రి అధీనంలోనే ఉంది, తనే చూసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చారు. కరెక్టే. హైడ్రా యొక్క విధి విధానాలు మీరు మీడియా ముఖంగా తెలియజేయాలా? చెరువుల పరిరక్షణ ఏంటి? అక్రమ నిర్మాణాలను ఎవరు ప్రోత్సహించారు గత 10 సంవత్సరాల నుంచి? వారి మీద కఠినమైన చర్యలు ఉండాలి. వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు సరే ఎవరైనా సరే ఈ చెరువుల విషయంలో, చెరువులలో తెలిసి కూడా అంటే పర్యావరణానికి నష్టం జరుగుతుంది, చెరువులను మనం కాపాడుకుంటే తెలిసి కూడా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు చాలా ఉన్నాయి. ఉన్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు, పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు, అప్పుడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, మేము చూపిస్తాము. ఇక్కడ అక్రమ నిర్మాణం తొలగించడం కాదు, అక్రమ నిర్మాణం పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలలో ఈ ప్రభుత్వం మీద కొంచెం గౌరవం ఉంటుంది. నామమాత్రం ఇప్పుడు కూలగొట్టడం పోవడం కాదు. పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరూ అంటే కలెక్టర్ స్థాయి నుంచి, ఎందుకంటే వాల్టా యాక్ట్ ఉంది కాబట్టి కలెక్టర్కు నిర్లక్ష్యం వహించారు. గత 10 సంవత్సరాలలో ఎన్ఆర్సీ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎన్ని చెరువులు ఎన్ని శాతం కబ్జా అయ్యాయి అందరి మీద అధికారులు, కలెక్టర్ నుంచి మొదలు పెడితే జిహెచ్ఎంసీ హెచ్ఎంపీ అధికారులందరి మీద మీరు చర్యలు తీసుకుంటేనే మీ యొక్క ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం ఉంటుంది. లేకపోతే నామమాత్రంగా ఇక కూర్చివేత చేస్తే ఏముండదండి. చూసాక వర్షం పడ్డ ఎట్లా అన్ని రోడ్ల మీద నీళ్ళు ఎందుకు ఉంటున్నాయి అంటే చెరువులు కబ్జా చేసే కదా నీళ్ళ చెరువులు ఉండాల్సినవి రోడ్ల మీద ఉంటున్నాయి, ఇళ్లలో ఉంటున్నాయి. ఇంకోటి గొలుసు కట్టి చెరువులు మొత్తం నాశనం చేశారు. ఉదాహరణకు రామంతపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువు, ఏందండి ఇవన్నీ? అధికారుల మీద మీరు తక్షణమే మీరు ఒక చర్యలు తీసుకొని దానితో మీరు వివరణ ఇవ్వాలా. ఎస్, మాకు హక్కు ఉంది, అడుగుతున్నాం కాబట్టి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు మీరు పురపాలక శాఖ ఉన్నారు కాబట్టి. ఇంకోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కిషోర్ సార్ గారు మీరు కూడా స్పందించాలా, మొత్తం వివరణ ఇవ్వాలి, క్లియర్గా ఇవ్వాలా. మేము అడుగుతున్నాము. మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టండి, అన్ని క్లియర్గా ఇవ్వండి. అధికారుల మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ స్థాయి నుంచి మొదలు పెట్టి కింది వరకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో చెరువులను రక్షించాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఇరిగేషన్ అన్ని అందరి మీద అప్పుడే ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం ఉంటుంది. లేకపోతే ఈ కూల్చివేత నామమాత్రమని అర్థమైపోతుంది. ముఖ్యమంత్రి గారు తక్షణమే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది అని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.